ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనము. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు మన దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే మనిషి దేనికోసము జీవిస్తూ ఉన్నాడు అంటే, సాధారణంగా మనం వినే జవాబు ఏది అంటే, మనిషి పొట్ట పోసుకోవడం మించి మరొక లక్ష్యము లేదని అర్థం. మనిషి నేడు విజ్ఞాన శాస్త్ర రంగంలో ఎంతో ప్రగతి సాధించాడు. చంద్రుడి మీద కాలు మోపాడు. ఇతర గ్రహాల మీద జీవరాశులు ఉన్నాయో లేవో అని నిరంతరము అన్వేషణ జరుపుతూనే ఉన్నాడు. కంప్యూటర్లు కనిపెట్టి ఆధునిక మానవుడు తన పూర్వీకుల కంటే జ్ఞాన సముపార్జనలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు. కానీ మనిషిని దేవుడు తన పోలికలో సృష్టించింది ఇందుకేనా? తన సృష్టి అయిన మనిషి పట్ల దేవుని నిత్య సంకల్పములు అనేకములు మనకు కనబడుతూ ఉన్నాయి. మనిషి పాపము చేసి పతనమైనప్పటి నుండి దేవుడు తన సంకల్పములను ప్రాథమికంగా రక్షింపబడిన వారిలో నెరవేర్చుచూ ఉన్నాడు. దేవుడు తన గ్రంథములో మనిషికి అనేక విధులను నియమించాడు. వాటిని బట్టి మన పట్ల ఆయన సంకల్పం ఏమిటో మనం గ్రహించవచ్చు. ప్రాముఖ్యముగా మనిషి దేవుని ప్రేమించాలని దేవుని యొక్క సంకల్పం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనములో కూడా నీ పూర్ణ హృదయముతోనే, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోనే నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలనని ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. అయితే స్వతహాగా మనిషి తిరుగుబాటు స్వభావము కలిగినవాడు. ప్రేమంటే బొత్తిగా తెలియనివాడు. పాపము చేసి దేవునికి దూరమైపోయినవాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 10 వచనములు మనం గమనిస్తే, మనము బలహీనులము, భక్తిహీనులము, పాపులము, శత్రువులమని చెప్పబడి ఉన్నది. ఇలాంటి వ్యక్తి దేవుని ఎట్లు ప్రేమింపగలడు? దీనికి జవాబుగా యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 19వ వచనంలో మనము చూడవచ్చు. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనుక మనము ప్రేమించుచున్నాము అని. ప్రేమంటే ఏమిటో శిలువ దగ్గర మనము నేర్చుకుని ఉన్నాం. అంతేకాదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. యోహాను సువార్తలో ప్రేమను గురించి అనేక లేఖన భాగములు ఉన్నాయి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో కూడా పౌలు తన జీవిత తాత్పర్యమును వెల్లడి చేస్తూ ఉన్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నానని సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరి, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి నీ పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణ శక్తితోను దేవుణ్ణి ప్రేమించుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.